బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పైగా రేషన్ కార్డు ఉన్న వారికి దొడ్డు బియ్యం మాత్రమే అందించారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో హౌసింగ్ కాలనీ పనులను పరిశీలించిన మంత్రి ఐటీఐ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. హుజూర్నగర్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. కొత్త గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కి 700 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కి 400 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గడ్డిపల్లి గ్రామం గడేపల్లి మండలంలో 300 కోట్ల రూపాయలతో మంజూరు చేసింది. దానికి టెండర్స్ పిలుస్తున్నారు. నిరంతరం హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు నిత్యం కూడా పెంపొందిస్తున్న విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా హుజూర్నగర్ ప్రజలందరికీ తెలియజేస్తూ, రేషన్ కార్డు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము.